వాటిలో మనం ఆడవాళ్ళని అస్సలు ఓడించలేం. స్టూపిడ్ క్వశ్చన్. అసలు దేంట్లో ఓడించలేరు మీరు. అమ్మాయిలు ఏడవడం స్టార్ట్ చేసి ఏదైనా సాధించగలుగుతారు, అందులో మనం పోటీ పడలేం. FB లో వాళ్ళకుండే ఫాలోయింగ్ దాంట్లో వాళ్ళు ఎట్లాంటి ఫోటో పెట్టని ఓ లైకులు 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 లైకులు. ఆ దరిద్రం ఏంటంటే లైకులు కొట్టేది మనం. అన్న చిచ్చు పెట్టి కాపాలు చెడగొట్టడంలో కూడా వాళ్ళే ఫస్ట్. ఏంటి అక్క? అవును, మీ ఆయన మొన్న దాంతో తిరుగుతున్నాడు. నేనే తిరుగుమానన్నా, నీకెందుకు? నెక్స్ట్, అమ్మాయిలని అందంలో మనం బీచ్ చేయలేం భయ్య. సూపర్. నిన్ను కాదే అమ్మాయిల గురించి అన్నారు, నిన్ను కాదే అమ్మాయిల గురించి అన్నారు. అబ్బాయి ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఎంత కొట్టినా అమ్మాయి అంటది రేపు ఇవాళ కాకపోతే రేపు మా ఆయన సుధరాయిస్తాడు అని ఓపిక పడుతుంది. అదే అబ్బాయి అరే మీ ఆయనతో తిరిగిందిరా అంటే నెక్స్ట్ డేనే డివోర్స్. ఇగో 4 పాటలు పెట్టు, సూపర్ మ్యూజికల్ సినిమా అవుతుంది. అందంగా లేకపోయినా మేకప్ వేసుకుని అబ్బాయిలు ముగ్గులో దించడంలో వాళ్ళకి వాళ్ళే సాటి. జీవిత సత్యం అది. ఏమైనా అయిందా? ముగ్గులో దిగా నువ్వు ఒకసారి ఏం చేసింది దాని తర్వాత? మేకప్ లేకుండా చూసా ఒక రోజు. మేము చేసిన నటిస్తాం భయ్య, వాళ్ళు జీవిస్తారు. నా పేరు వెంకట్. వెంకట్ పాటవాడు వెంకట్. ఏ గోంగూర తోటకాడ కాపు కాసా అంతలోను పెరిగిపోయే బుద్ధుల ఆట. ఓరి అమ్మడో గుమ్మడో అంతలాగా అరిచిపోతు ఎట్లా? చెప్పు వెంకట్. అమ్మాయిలు ఆ విషయంలో ఏ విషయమో చెప్పు నువ్వు. కొట్లాటలో నెక్స్ట్, పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పడంలో వాళ్ళకి సాటి ఎవరు లేరు భయ. ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద ఒక్క ఆడది చాడీ చెప్పింది, ఏదైనా చెప్పు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఏం చాడీ చెప్పింది? వీడు ఆ టైపా? నెక్స్ట్, అలగడంలో తర్వాతనే కదా. ఎందుకు అలుగుతారు మరి? అడిగినప్పుడు ఇప్పిన అన్ని అంటే మీరు అడగగానే మేము ఇప్పిస్తుందా? రవి సారీ కావాలి. నేను అలిగిన పో. నెక్స్ట్, ఆడవాళ్ళకి గంటలు గంటలు ముచ్చట్లు పెట్టడంలో మగవాళ్ళు కాదని అసలు ఇట్రా ముచ్చట్లు పెట్టుకొని ఎన్ని రోజులైందో. ఇక్కడ రా, ఒక్కసారి రా. అసలు ఏంటి సంగతులు? ఇంట్లో అందరు బానే ఉన్నారా? అందరూ బానే ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదు. పటాస్ చూస్తున్నావు నువ్వు? రవి గారి అందరు ఆడోళ్ళ మీద పడుతున్నాడు, గీత ఏం బట్టి ఊకే పడుతున్నాడు, సిగ్గు లేకుండా కదా. రవి అలాంటి వాడు ఏం కాదు, గుడ్ బై అనుకుంటున్నా నేను. నీకు తెలియదు, గీతను గోకుతున్నాడు, స్విమ్కిన్ గోకుతున్నాడు, అంజలిని గోకుతున్నాడు, సౌమ్యం, అందరు గోకుడే. గోకి పక్కగా అవునే గోక్తి రక్తం రావాలి కానీ పక్కగా ఎట్లా అవుతారా? అందుకే షర్ట్ వేసుకొని కవర్ చేస్తాను. ఏమన్నా పీకుడు ముచ్చట్లా? మరి ప్రోగ్రామ్ లో శీను ఉంటాడు కదా, ఎంత స్మార్ట్ గా ఉంటాడు కదనే. శ్రీను కన్నా రవి బాగుంటాడు. హ్యారీ పుత్తర్. ఐఎమ్ దినేష్ పొట్టి పొట్టి బట్టడేయంలో వాళ్ళని ఎవరు గెలవలేరు. యువర్ నేమ్ ఇస్ దినేష్ పొట్టి పొట్టి బట్టలు. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంలో వాళ్ళ తర్వాతనే మనవా? అదేనా? ఎందుకు ఆడుస్తూ ఊకే? నెక్స్ట్, జుట్ల పెయిన్లు పెంచడంలో వాళ్ళకన్నా. అబ్బా ఎంత మొండిది వచ్చింది. పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఈ రోజు రాకేష్.